కేంద్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న భారత్ బంద్కు మద్దతు తెలపడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు మరియు టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షులు టంగుటూరు రాజ్కుమార్ గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలను ఏ విధంగా చూసినా రైతులకు, ప్రజలకు తీవ్రమైన నష్టాలను, ఇబ్బందులు తెచ్చే విధంగా ఉన్నాయని, మధ్య దళారులకు, కార్పొరేట్ శక్తులకు మేలు కలిగించే విధంగా విమర్శించారు. వీటి వల్ల రైతులకు లబ్ధి చేకూరుతుందని, బడా వ్యాపారవేత్తలకు మేలు చేయడానికి ఈ చట్టాలను తెచ్చారని, కేంద్ర ప్రభుత్వం వెంటనే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు టంగుటూరు రాజ్కుమార్, పిఎస్సిఎస్ చైర్మన్ పొనుగంటి సంపత్, పొనుగంటి మల్లయ్య, సారంగం రాము, హమాలి సంఘం అధ్యక్షులు దేశినికోటి, మారేపల్లి భిక్షపతి, రవికంటి రాజు, జమ్మికుంట సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వెంకటరెడ్డి, సర్పంచ్లు సమ్మారావు, మహేందర్, రామస్వామి, కృష్ణారెడ్డి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. మోడీ గారి మొండి వైఖరికి నిరసనగా భారతదేశం మొత్తంలో 2 నెలల బట్టి రైతాంగం మొత్తం పంజాబ్, హర్యానా చలిని లెక్క చేయకుండా మరి వందలాది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఉంటే మరి రోడ్లను కట్ చేసినా కూడా, వాటర్తో కొట్టినా కూడా మరి రైతాంగం మరి ఎన్ని అడ్డుపెట్టి కూడా భయపడడం ముందుగా పోతూ ఉన్నది. అందులో పెద్దలు తెలంగాణ రాష్ట్ర కేసీఆర్ ముద్దుబిడ్డ మరి రైతాంగం కొరకు ఈనాడు రాష్ట్ర బంధువులు ఇవ్వడం మేరకు ఈనాడు హుజరాబాద్ ముద్దుబిడ్డ ఈటల రాజేందర్ గారి ఆదేశాల మేరకు హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో మరి రాజీవ్ రహదారిపై హుజరాబాద్ అంబేద్కర్ చౌకలో కూడా ఈనాడు ఒక బస్సు కూడా తిరగని విధంగా మరి తెలంగాణ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈనాడు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ప్రతి షాపులు, రైతు, మరి కార్మికుడు, కర్షకుడు అందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలిపినందుకు తెలంగాణ పార్టీ తరఫున రైతాంగానికి పెద్ద ఎత్తున మద్దతు పలికినాం. ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న తీరుకు నిరసనగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మరి ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారి పిలుపు మేరకు ఈ ధర్నాలో మేము కూడా పాల్పంచుకుంటున్నాము. మన తెలంగాణ రాష్ట్రంలో రైతు బాగుండాలని మన ముఖ్యమంత్రి గారు ఆంబిషన్ కృషి చేస్తూ రైతు బంధు అంటేనేమి రైతు బంధు ఈ విధంగా ఆదుకుంటున్న మన రాష్ట్ర ప్రభుత్వం, అదే కేంద్ర ప్రభుత్వం రైతుకు వ్యతిరేకంగా ఈరోజు రైతు చట్టాన్ని తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెట్టే పని చేస్తున్నది. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలని, లేకపోతే మా పార్టీ పిలుపు మేరకు మేము రాబోయే రోజులలో ఉచితంగా దీన్ని మేము ఖండిస్తూ దీనిపై మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జై తెలంగాణ. అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానానికి ఈరోజు భారత్ బంద్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు పలుకుతూ గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు మా గౌరవ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారికి ఆదేశానుసారంగా వాళ్లకు పార్లమెంట్లో బలం ఉన్నదని ఇచ్చారాజ్యం వివరిస్తూ వివిధ పార్టీల రోళ్లు నొక్కి రైతు వ్యతిరేక చట్టాన్ని రూపుదాల్చి హుటాహుటిన భారత్లో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని వృధేలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ వ్యతిరేక విధానానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిరసన తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిస్తూ ప్రజలందరూ ఈ బంద్కు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తూ బడాబాబులకు కమ్ము కాస్తూ ఈ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి ఇది పరాకాష్ఠగా మిగిలిపోతుందని తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున మేము హెచ్చరిస్తూ వెంటనే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. కేంద్ర ప్రభుత్వం మల్టీనేషనల్ కంపెనీలకు అమ్ముడు పోయి రైతాంగాన్ని నడ్డి విరిచే ప్రయత్నం చేస్తుంది. అది చేయడంలోనే భాగంగా ఈరోజు దేశ చరిత్రల ఏనాడు కానీ రైతులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రభుత్వాలు ఏనాడు లేవు. ఈ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుంది, కేంద్ర ప్రభుత్వం. కాబట్టి రైతుల నడ్డి విరిచేటందుకు చేస్తున్నటువంటి ప్రభుత్వం వ్యతిరేక విధానాల వల్ల యావత్ రైతాంగం ఢిల్లీలో 15 రోజుల పాటు ధర్నా చేస్తున్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కింద చీమ కుట్టినట్టు కూడా లేదు. అందుకే మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి
పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి మద్దతునిస్తూ ఈరోజు బంద్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు మాన్యశ్రీ ఈటల రాజేందర్ అన్న గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వెన్నట్టుండి రైతులకు అన్ని విధాలు ఆదుకునేటువంటి మా ప్రభుత్వం రైతులకు ఇబ్బంది జరుగుతుంది. రైతులు 15 రోజులుగా గోసపడుతున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి కూడా పిలుపు మేరకు ఈరోజు రైతాంగం అందరూ పోరాటం చేసి ఆ పోరాటానికి మద్దతుగా తెలంగాణ రాష్ట్రం కూడా వారికి మద్దతు ఉన్నదని చెప్పి తెలియడం కొరకు ఈరోజు జమ్మిగుంట పట్టణంలో బంద్ నిర్వహించడం జరిగింది. ఈ బంద్కు జమ్మిగుంట పట్టణ ప్రజలు, పట్టణ వైద్య వాణిజ్య వ్యాపారవేత్తలందరూ సహకరించినందుకు టీఆర్ఎస్ అర్బన్ పార్టీ పక్షాన పట్టణ ప్రజలందరికీ టీఆర్ఎస్ పక్షాన కృతజ్ఞతలు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారి పిలుపు మేరకు రైతాంగం చేస్తున్నటువంటి ఉద్యమానికి సంపూర్ణ మద్దతిస్తూ ఈ బంద్లో భాగంగా భారత్ బంద్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యం అవుతూ రైతాంగానికి పూర్తి మద్దతు ఇస్తున్నాం. మరి రైతు వ్యయమే తన సంకల్పంగా పెట్టుకున్న కేసీఆర్ గారు రైతు ఉద్యమానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ మరి ఆయన అధికారంలో నేను కూడా సైతం రైతాంగ పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక ప్రభుత్వానికి రైతు వ్యతిరేక ప్రభుత్వం మంచిది కాదు. రైతు ఏడ్చిన నిజం ఏడ్చిన యుద్ధం అన్నట్టుగా ఏదైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఇమ్మడే ఉపసంహరించుకోవాలి. లేదంటే ఆ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు చెప్పిన విధంగా అందరూ రైతులం జమ్మిగుంట మండలంలో ఈరోజు సర్పంచులం గౌరవనీయులు మా మంత్రి గారి ఆదేశాల మేరకు బంద్ చేయడం జరిగింది. ఇద్దరికైనా